వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా పురాతనమైనటువంటి ప్రాచీన కాలం నాటి అమ్మవారి గుడి నేను మీకు చూపిస్తున్నాను. ఇది చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ శివలింగము, అలాగే దుర్గా అమ్మవారు, వినాయకుడి గుడి ఉంటుంది. ఇది వైజాగ్లోని నేవల్ బేస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుండి సింధియా జంక్షన్ వెళ్ళాక లెఫ్ట్కి వెళ్తే హిందూస్థాన్ షిప్ యార్డ్ పక్క నుండి కొండ మీదకి వెళ్తునేటప్పుడు పోర్ట్ ఎల్పిజి సెంటర్ వయా సాగరదుర్గ టెంపుల్ వస్తుందన్నమాట. ఇది కొండ మీద ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను వైజాగ్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్నాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. నాకైతే ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడికి కార్తీక మాసంలో చాలా జనాలు వస్తారు, భక్తులు వస్తారు. చాలా రష్గా ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా, ఎక్కువ రష్ లేకుండా దేవునికైతే చాలా బాగా పూజ చేసుకున్నాము మా చేతులతో. ఇది కొంచెం ఒక 2 చోట్లయితే అప్పు ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే మా బండి కూడా ఒకసారి ఆగిపోయింది. 2 ఫ్యామిలీస్ కలిసి మేము ఈ దుర్గా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. చుట్టుపక్కల కొండలు, పచ్చని ప్రకృతి ఎంత బాగుందంటే చాలా బాగుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా కొండ మీదకి వెళ్తునేటప్పుడు మనకి తిరుపతి, సింహాచలం ఇవన్నీ గుర్తొస్తాయి. అంత పెద్ద కొండ కాదులేండి. ఇలా మనం గుడి దగ్గరికి వచ్చేసాము. చుట్టుపక్కల అంతా కూడా చాలా బాగుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఆ చెట్టు దగ్గర 3 నుంచి 5 ప్రదక్షిణలు అయితే చేశాము. చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం వచ్చాను కదా, అసలు ఎంత బాగా దర్శనం జరిగిందంటే, అలా జరగాలంటే మనకి కొంచెం అదృష్టం కూడా ఉండాలి, ఆ దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహంతో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇలా ఒక 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఎదురుగా మనకి కొద్దిగానే మెట్లు ఉంటాయి. అంత ఎక్కువగా అయితే కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి ఆపోజిట్ సైడ్లో పక్కన కూడా మనకి బీచ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ వ్యూ కూడా. కాకపోతే చుట్టుపక్కలంతా కూడా పెద్ద చెట్లు ఉండడం వల్ల మనకి అంత అద్భుతంగా అయితే కనిపించలేదు. కానీ చుట్టుపక్కలంతా కూడా బీచ్ వ్యూ ఉంటుంది. ఇలా మెట్లెక్కిన తర్వాత గుడి వచ్చింది. అసలు చుట్టుపక్కలంతా కూడా ఎంత బాగుందో. మనకి ప్రశాంతంగా ఏ కష్టం వచ్చినా కూడా ఇలాంటి ప్లేస్కి వచ్చి అమ్మవారికి దర్శించుకొని మన కష్టాన్ని మనం చెప్పుకున్నట్లయితే మనకి చాలా సంతృప్తిగా, ధైర్యంగా అనిపిస్తుంది. అదిగోనండి నేను చెప్పాను కదా, అదంతా కూడా బీచ్ వ్యూ అన్నమాట. సముద్రం ఆ వ్యూ చాలా బాగుంది. మనకి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల సరిగా కనిపించలేదు, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. ఇదిగోనండి లక్ష్మి గారు, తనే తీసుకొచ్చారు ఈ గుడికి. వాళ్ళ హస్బెండ్ సింహాచలం గారు, పక్కన మా హస్బెండ్ కుమార్ గారు, నేను, ఇలా 4 కలిసి వచ్చాము. పార్వతీ పరమేశ్వర్లు, గంట స్తంభం ఇక్కడేనండి. అసలు మాకు ఎంత అదృష్టం వచ్చిందంటే, మా చేతులతో మేము శివయ్యకి అభిషేకం చేసి చక్కగా పూజ చేసుకున్నాము. ఇలా
నీళ్లతో అభిషేకం చేస్తే చాలు కదండి, శివయ్య మనల్ని కరుణిస్తారు. అలాగా నలుగురం అభిషేకం చేసిన తర్వాత అక్కడ శివలింగానికి విభూతితోని గంధంతో చక్కగా అలా అలంకరించారు. అలంకరించి కుంకుమ బొట్టు పెట్టి దేవునికి అరటిపండ్లు ప్రసాదంగా పెట్టి అగరొత్తులు వెలిగించుకొని అది అలా చేస్తున్నంతసేపు ఎంత మంచి వైబ్రేషన్ అంటే చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఎవరికో కానీ అలా మన చేతులతో మనం గుడి దగ్గర చేసే అదృష్టం రాదేమో, చాలామందికి ఇస్తారేమో కూడా నాకు తెలియదు. ఇలాగా పూజ చేసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని మన ఇంట్లో ఎలా అయితే చేస్తామో అగరత్తులు వెలిగించి అలాగే దేవునికి హారతి ఇచ్చి అమ్మవారు ముందు మమ్మల్ని ఆ పరమేశ్వరుని దగ్గరికి పంపించి పూజ చేయించిన తర్వాత ఆవిడ దర్శనాన్ని అయితే ఇచ్చారండి. ఎంత బాగుందో కదా. అది మనకి అక్కడ ఉండి అది అనుభవించినప్పుడు చాలా 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 మనసుకి అసలు ఎంత చెప్పలేని ఆనందమో. అలా శివయ్య కరుణిస్తే చక్కగా పూజ చేసుకున్నామండి. నాకైతే ఫస్ట్ టైము అక్కడే అమ్మవారికి కొబ్బరికాయ చూపించి ఇలాగా చక్కగా కొబ్బరికాయను కొట్టి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించుకున్నాము. పంతులు గారు కూడా చాలా చాలా బాగా పూజ చేశారు. ఇక్కడ ఈమెని సాగర దుర్గా అని అంటారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ అమ్మవారు ఉన్నారండి. అలాగే అక్కడ మనకి మంత్రించినటువంటి ఆ తాడుని కడతారు. అలాగే చక్కగా పొద్దున్నే మాకు ప్రసాదాన్ని కూడా ఇచ్చారు. కడుపు నిండా తిన్నాము. అక్కడే ఉండి కాసేపు అలా కూర్చుని దేవుణ్ణి స్మరించుకొని అసలు ఎంత బాగుందంటే ఆ అనుభూతి. ఒక వయసు అయిపోయిన తర్వాత బాధ్యతలు తీరిన తర్వాత ఇలాగా అప్పుడప్పుడు చక్కగా ప్రశాంతంగా కొన్ని ప్రదేశాలకు వెళ్తే అప్పుడు మనకి జీవితం ధన్యమైనట్టు అనిపిస్తుంది. మమ్మల్ని అయితే లక్ష్మి గారు పట్టుపట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ పెళ్లి రోజు ఇలా మేము అమ్మవారిని దర్శించుకున్నాము. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో. ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇక్కడ కొన్ని అయితే వాళ్ళకి ఆలయ కమిటీగా ఉన్నారు. పోర్ట్ కూడా పక్కనే ఉంది కదండి. ఇది అమ్మవారి ఆలయం. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా, చాలా చాలా బాగుంది. మనకి వీలైతే అక్కడ మనం కొంచెం మనీ కూడా ఇవ్వచ్చు ఆలయానికి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదా. ఇలాగా పక్కన శివాలయం అలాగే వినాయకుడి గుడి కూడా ఉంది. వాటన్నిటినీ కూడా చక్కగా దర్శనం చేసుకున్నాము. మేము పూజ చేసినటువంటి శివయ్య అదొక్కటి మాత్రం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడికి కార్తీక మాసంలో ఎంతోమంది జనాలు వస్తారు. ఎంతో రష్గా కూడా ఉంటుంది. అసలు మనకి ప్రశాంతత కావాల్సి వస్తే ఇలా ఈ గుడి దగ్గరికి కొద్దిగా ఏదో వండుకొని తెచ్చేసుకొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడే మనం తెచ్చుకున్నది తినేసి ప్రశాంతంగా కూర్చోవచ్చు. నేను చెప్పాను కదండి పక్కన పోర్టు ఇవన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. మనకి కొంచెం చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల మనకి అంత బాగా అయితే కెమెరాకి కనిపించలేదు, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు చాలా చాలా బాగుంది. ఇదిగోనండి, ఇగో చుట్టుపక్కల మళ్ళీ
మెట్లు దిగి వచ్చిన తర్వాత చక్కగా మనం ఏదైనా తెచ్చుకొని దాన్ని కొంచెం తీసుకొని ప్రశాంతంగా అలా అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటే ఆ మనసుకైతే చాలా చాలా బాగుంటుంది. చుట్టుపక్కలంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే పాత సినిమా కూడా షూటింగ్ జరిగింది, సరిత గారిది. అందరికీ ఆ శివయ్య అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.